నడిపించునావా నడి సంద్రమున దేవా. స్వామి, మీ చర్చిలో కన్ఫెక్షన్ బాక్స్ అని ఉంటుంది కదా, పాపాలు చేసిన వాళ్ళు దాంట్లో చెప్పుకుంటే పాపాలన్నీ పోతాయి అంటారు. ఆ కనకదుర్గమ్మ దయ వల్ల దాని డీటెయిల్స్ ఏమిటి స్వామి? పాపములు చేయకూడదు నాయన. చేసినచో నిజమంతయు ఆ ప్రభువునకు చెప్పివేయవలేను. చెప్పినచో అతడు నిన్ను క్షమించును. 23:12 నా చెప్పు ముక్కలు నీ చేని వేసుకునిడి. ఓ మై గాడ్, ఓ పరిశుద్ధ ప్రభువా, మేము మా చచ్చియున్న ప్రతి వారిని వారి యందు దయతో క్షమించుచున్నాము. ఈ దుర్మార్గుడు చేసిన పాపములు ఈతని యందు దయతో క్షమింపుడు. అలలోయ అలలోయ. కారాపుడి తండ్రి, కారాపుడి, ఆపుడు తండ్రి, ఆపుడు. ఎందుకు స్వామి ఇక్కడ ఉంటున్నారు? ఇదిగో నీ 200. ఏమిటి స్వామి, ఆ కనకదుర్గమ్మ దయ వల్ల నాకేమీ అర్థం కావట్లేదు. నాకు అర్థమైనది. కాన్ఫెక్షన్ బాక్స్ గురించి యాందులకు అడిగంటివో నాకు ఇప్పుడు అర్థమైంది. అందుకే స్వామి మిమ్మల్ని విజయవాడ వలదు, మాట్లాడవలదు. నేను నీ కారు ఎక్కి ఉండనే లేదు, నువ్వు నన్ను చూసి ఉండనే లేదు. నా యందు దయతో, నా యందు కృపతో ఈ విషయం యాచట నువ్వు చెప్పవలదు. నడిపించునావా నడి సంద్రమున దేవా. ఏమిటో ఇవాళ ఇటువంటి గిరాకీలు తగులుతున్నాయి. ఆ కనకదుర్గమ్మ దయ వల్ల తెగ నవ్వు వచ్చేస్తుంది.